నేటి డిజిటల్ యుగంలో ఫ్రీలాన్సింగ్ క్రియేటర్ ఎకానమీ వైపు యువత అడుగులు వేస్తోంది. అయితే చాలా మంది సరైన అవకాశాలు లేక క్లయింట్ల చేతిలో మోసపోతూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్లోబల్ సమస్యకు చదువుకుంటూనే ఓ వినూత్న పరిష్కారం చూపించాడు బిట్స్ పిలానీ విద్యార్థి. కేవలం ఒక జాబ్ మార్కెట్ మాత్రమే కాకుండా సోషల్ నెట్వర్కింగ్, ఏఐ టెక్నాలజీ, కమ్యూనిటీ లెర్నింగ్ కలబోసిన ఒక సంపూర్ణ పర్యావరణ వ్యవస్థగా ఇన్ఫిల్ అనే స్టార్టప్ను ప్రారంభించాడు. దీని ద్వారా పలువురికి ఉపాధి కల్పిస్తూ తోటి విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్న సంస్థ సీఈఓ విశ్వక్సేన రెడ్డితో చిట్ చాట్. ప్రస్తుతం డిజిటల్ యుగంలో సాంకేతికత ఆధారంగా అవకాశాలు విస్తరిస్తూ ఉన్నాయి. ఈ మార్పులనే అవకాశంగా చేసుకుంటూ యువ పారిశ్రామికవేత్తలు ఒక స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కంపెనీ ద్వారా ఎంతో మంది ఉపాధి అవకాశాలు ఇవ్వడంతో జీవన ఉపాధిని కూడా కల్పించే విధంగా చూస్తారు. అసలు ఆ స్టార్టప్ కంపెనీ ఏంటిది, దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వాళ్ళ టీం ఉన్నారు. వాళ్ళ టీంని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఈ స్టార్టప్ సంబంధించి ఏర్పాటు ఎందుకు చేయాలనుకున్నారు? సో నేను వచ్చేసి వరంగల్లో పుట్టా, బట్ మొత్తం పెరిగింది హైదరాబాద్లోనే. స్కూలింగ్ అయినా, కాలేజ్ అయినా, అండ్ ఇప్పుడు రైట్ నౌ కూడా ఫ్యామిలీలో ఎవరికి బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేదు. డాడీ వచ్చేసి మర్చెంట్ నేవీలో చేస్తారు, మమ్మీ వచ్చేసి హౌస్ మేకర్, అండ్ అక్కయ్య వచ్చేసి జాబ్ చేస్తుంది. మీరు చేసిన స్టార్టప్ కంపెనీ ఏంటిది, దానివల్ల ఎలా ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పిస్తున్నారు? ప్రతి ఒక్కరికి చాలా యంగ్ ఏజ్లో మెయిన్గా జెన్జీ వాళ్ళకి ఎర్న్ చేయాలనే ఒకటి ఉంటుంది, అండ్ అలానే నాకు కూడా ఉండే. సో అలానే నేను స్టార్ట్ చేసింది ఫ్రీలాన్సింగ్. అండ్ ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసినప్పుడు పెద్ద ప్రాబ్లం ఫేస్ అయింది ఏంటంటే, స్కిల్స్ ఉన్నా కూడా అసలు క్లయింట్స్ని ఎలా తెచ్చుకోవాలి అండ్ దాన్ని స్కిల్స్ని ఎలా చూపించుకోవాలి అనేది పెద్ద ప్రాబ్లం ఉండే. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూనే ఇన్ఫిల్ అనేదాన్ని బిల్డ్ చేస్తాం. అంటే ఇన్ఫిల్ కంపెనీ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటి, దాని నుంచి ఎదుర్కొన్న సవాల్ ఏంటి? ఇన్ఫిల్ స్టార్ట్ చేసే ముందు అది లైక్ దానికి ఏం నేమ్ లేదు, ఒక ప్రాబ్లం ఫ్రీలాన్సర్స్ని క్లయింట్స్తో కనెక్ట్ చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఒక టీమ్ని తీసుకొని పర్టికులర్గా నా ఫ్రెండ్స్ సర్కిల్స్లో అసలు కొంచెం రీసెర్చ్ చేసాం. ఫస్ట్ అసలు ఫ్రీలాన్సింగ్ ఇండస్ట్రీలో ఎలా ఉంది, అసలు ఇండియాలో ఎందుకు సరిగ్గా లేదు, ఒక ప్లాట్ఫామ్ ఎందుకు రావట్లేదు ఇండియా నుంచి అనేది. అప్పుడు తెలిసింది ఏంటంటే, ఆల్రెడీ మేజర్ ఫ్రీలాన్సింగ్ ఇండస్ట్రీని ఫైవర్, అప్వర్క్ అనే పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ ఫ్రమ్ యూఎస్ అవి గ్రాప్ చేసేసుకున్నాయి. అండ్ మేము చేయాల్సింది ఏంటంటే ఇండియన్ ఫ్రీలాన్సర్స్ని బయట చూపించాలి, కాబట్టి దాట్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. సో ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తే అది గ్రో అవుతుందా అనే క్వశ్చన్లో ఉండే. సో అందుకే ఒక ఎక్స్పెరిమెంట్తో స్టార్ట్ చేసాం. అదేంటంటే ఆఫ్లైన్లో క్లయింట్స్ని తీసుకొచ్చి ఫ్రీలాన్సర్స్తో వర్క్ చేపించడం. అందరు ఏమనుకుంటారంటే ఇది ఒక ఏజెన్సీలో వెళ్తుందేమో అనుకుంటారు, బట్ నాట్ ఏజెన్సీ. ఇక్కడ జస్ట్ మేము ఒక మీడియేటర్లో ఉండి క్లయింట్స్ తీసుకొస్తాము, వర్క్ ఎక్స్ప్లెనేషన్ అయినా అది మొత్తం క్లయింట్స్ డైరెక్ట్గా ఫ్రీలాన్సర్స్తో చేస్తారు. జస్ట్ ఆ డీల్ క్లోజ్ చేసి కాంట్రాక్ట్ తీసుకునేది ఇన్ఫిల్ ఉంటుంది అనమాట. సో అలా స్టార్ట్ చేసాము. అండ్ అప్పుడు మేము 3 members ఉండే టీం, 2 యూఎస్లో ఉండే, నేను ఒక్కని ఇండియాలో ఉండే. అండ్ దాని తర్వాత ఫస్ట్ 2 clients వచ్చాక ఒక పర్సన్ సేమ్ మా కాలేజ్ నుంచే హైర్ చేసుకున్నాము, షెర్వన్ అని. వాడు మొత్తం టెక్ చూసుకొని హీ యూస్ టు బిల్డ్ వెబ్సైట్స్ అండ్ ఆల్ ఇవన్నీ చేసేవాడు. దాని తర్వాత అలా టోటల్ 5 members టీమ్ అయ్యాం మేము. 7 months మేము కాంట్రాక్ట్ బేస్లో వర్క్ చేస్తాం. మెయిన్ ప్రాబ్లం ఇది కాదు, అసలైంది ఉంది. సో వీ నీడ్ టు పివోట్, సో వేరే డైరెక్షన్లో వెళ్ళాలి. ఇది జస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్, ఇది వర్క్ అయింది. సో దీనికి ఇన్ఫిల్ సర్వీసెస్ అని నేమ్ పెట్టి దీని నుంచి మళ్ళీ రీసెర్చ్ స్టార్ట్ చేసాం, యాక్చువల్గా ఏం చేయొచ్చు అనే దాంట్లో. ప్రారంభంలో ఎంత పెట్టుబడి పెట్టడం జరిగింది, ఇప్పుడు ఎలా ఉంది ఇంతకి? సో ఫస్ట్ ఎక్కువ ఏముండదు, జస్ట్ రిజిస్ట్రేషన్స్, అఫీషియల్ థింగ్స్ చూసుకోవడానికి ఉంటుంది. ఒక 20K వరకు అయింది అఫీషియల్ థింగ్స్ అని. అప్పుడు డాడీ దగ్గర తీసుకున్నా అవన్నీ. బట్ లేటర్ ఆన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసి ఇన్ఫిల్ ప్రాఫిట్స్లో ఉన్నాక అది మళ్ళీ మా డాడీకి రీపే చేసేసాం. అంటే ప్రస్తుతం ఇన్ఫిల్ అంటే ఏ రంగాలలో పనిచేస్తుంది, దాంట్లో ఉత్తమంగా ఏది మీకు ఎక్స్పీరియన్స్ ఉత్తమంగా అనిపించింది ఇంతకి? సో మేము మల్టిపుల్ సెక్టర్స్లో వర్క్ చేస్తున్నాము. ఫస్ట్ థింగ్ వచ్చేసి వీడియో ఎడిటింగ్తో స్టార్ట్ చేసాము. బట్ అలా వెళ్ళి ఇప్పుడు రైట్ నౌ వెబ్ డెవలప్మెంట్లోనా, మ్యాప్ డెవలప్మెంట్లో, ఏఐ ఆటోమేషన్స్, ర్యాగ్ సిస్టమ్స్, టోటల్గా ఏఐలో ఉన్నాము. అండ్ వీడియో ఎడిటింగ్ కూడా ఏఐలోనే ఎక్కువ చేస్తాం. అంటే ఏఐ యూజ్ చేసి వీడియో ఎడిటింగ్, అది పర్ఫెక్ట్ అవుట్పుట్స్ వస్తాయి. సో యూజువల్గా బయట ఎవరు ఇలా చేయరు. దీనివల్ల ఏమవుతుందంటే కాస్ట్ కటింగ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం అవుట్పుట్స్ అనేవి పర్టికులర్గా వాళ్ళకి ఎలా కావాలో అలా వస్తాయి. వ్యాపారాలకు సంబంధించి కూడా అంటే వెబ్సైట్ కానీ మొబైల్ యాప్ కానీ ఎంతవరకు అవసరం ఉంటుంది దాంట్లో? అన్నిట్లో ఏఐ వచ్చేసింది. ఎంతగా అంటే ఇప్పుడు ఒక పర్సన్ కూర్చొని ఒక ప్రాంప్ట్ ఇచ్చేస్తే వీడియో ఎడిటింగ్ అయిపోతుంది. అండ్ ఒక పర్సన్ కూర్చొని ఒక ప్రాంప్ట్ ఇస్తే వెబ్సైట్స్ అయిపోతున్నాయి. ఒక పర్సన్ కూర్చొని ఒక ప్రాంప్ట్ ఇస్తే ఆటోమేషన్స్ కూడా అయిపోతున్నాయి. ఒక పర్సన్ ఉండి తనకి ఎలా చేయాలో చెప్తే చాలు, అంత లెవెల్కి అయిపోయింది. అంటే ఏ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి అంటారు,
కానీ దీన్ని మీరు ఏఐని యూజ్ చేసుకొని చేయడం జరిగింది, అనేక ప్రాజెక్టులు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు ఇంతకి? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అందరు అనేది ఏంటంటే ఏఐ వల్ల జాబ్స్ పోతుంది, మనకి జాబ్కి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మనం పెద్ద పెద్ద కంపెనీస్ అయినా లైక్ ఒక 100 crores 200 crores రెవెన్యూ జనరేట్ చేసే కంపెనీస్ కూడా ఫ్రీలాన్సర్స్నే హైర్ చేసుకుంటుంది ఇప్పుడు ఈ జనరేషన్లో. ఎందుకంటే వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉంది, టాలెంట్ ఉంది, కాస్ట్ కూడా చాలా తక్కువలో అయిపోతుంది. ఇప్పుడు ఒక పర్సన్ హైర్ చేసుకుంటే lakhs లో పే చేయాలి, బట్ అదే ప్రాజెక్ట్ ఫ్రీలాన్సర్కి ఇస్తే చాలా తక్కువ టైంలో అట్ ద సేమ్ టైం రైట్ ప్రైస్లో అయిపోతుంది. అందుకే ఫ్రీలాన్సింగ్ అనేది బూమింగ్ ఇండస్ట్రీ రైట్ నౌ. మనం చూసుకుంటే జాబ్స్ అనేవి వెళ్తున్నాయి అంటున్నారు కదా, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం చూసుకుంటే మైక్రోసాఫ్ట్ వచ్చేసి ఏఐ మొత్తం కట్ చేసేసి మళ్ళీ హైరింగ్ చేస్తుంది అనమాట. ఫ్యూచర్లో ఫ్రీలాన్సింగ్ అనేది టాప్ అయిపోతుంది అండ్ లైక్ డైరెక్ట్గా వర్క్ చేసే వాళ్ళు లో అవుతారు. కొన్ని చిన్న చిన్న వ్యాపారాలు డిజిటల్ దాంట్లో రావడంతో నష్టాలు ఉన్నాయా, లాభాలు ఉన్నాయా? చిన్న అంటే స్కేల్ ప్రకారం ఉంటుంది. వాళ్ళు మినిమం 10 lakhs జనరేట్ చేస్తున్నారు పర్ మంత్ అండ్ దానిలో ఒక 2 lakhs వరకు ప్రాఫిట్ వస్తుందంటే వాళ్ళు పక్కా డిజిటలైజ్ అయిపోవాలి. ఎందుకంటే ఎవ్రీ బిజినెస్ ఇప్పుడు రైట్ నౌ అందరికీ వెబ్సైట్స్ ఉంటున్నాయి, అందరికీ డిజిటల్ ప్రెజెన్స్ ఉంటున్నాయి, అందరికీ సోషల్ మీడియా ఉంటుంది, అందరు వాళ్ళ బిజినెస్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు. అట్లనే వాళ్ళకి విజిబిలిటీ వస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎంత చిన్న బిజినెస్ అయినా కూడా. అంటే ప్రస్తుతం మీ క్లయింట్ వల్ల మీ సేవలలో ఏదన్నా అంటే విజయం, ఆనందం కానీ తర్వాత వాళ్ళు సక్సెస్ సాధించిన ఒక్క ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలుగుతారా? ఇనిషియల్ డేస్లో యూట్యూబర్స్ వీళ్ళకి పనిచేసే వాళ్ళం అనమాట. ఫస్ట్ ఒక క్లయింట్ వచ్చి మేము ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము, మాకు అంత బడ్జెట్ లేదు, బట్ మంచి ఫ్రీలాన్సర్ కావాలి, రేపు వెళ్తుంటే మంచిగా అవుతుంటే మేమే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి 3 months కాంట్రాక్ట్ తీసుకున్నారు అనమాట మా దగ్గర. అండ్ ఆ 3 monthsలో ఎడిటింగ్ అంతా బాగుంది. రైట్ నౌ దే హ్యావ్ సమ్వేర్ అరౌండ్ 260K సబ్స్క్రైబర్స్. సో ఫస్ట్ 3 months మేము వాళ్ళతోనే వర్క్ చేసి కంటిన్యూస్గా వాళ్ళకి వీడియో ఎడిటింగ్ ఎలా, వాళ్ళకి ఏంటంటే అసలు ఐడియా లేదు. యూట్యూబ్లో ఫస్ట్ టైం వీడియోస్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలా ఎడిటింగ్ చేయాలి, ఎలా అయితే ఎలాంటి హుక్స్ ఉంటే బాగా వస్తాయి, ఏం ఐడియా లేదు. మా దగ్గర ఎక్స్పీరియన్స్డ్ ఎడిటర్స్ ఉండే, సో వాళ్ళని పెట్టిపించి తక్కువ బడ్జెట్లో అయినా కూడా వాళ్ళకి హెల్ప్ చేయి, ఏం కాదు వాళ్ళకి చెప్పు అని చెప్పి పర్ఫెక్ట్ A to Z ఎట్లాంటి ఎడిటింగ్స్, ఎట్లాంటి వీడియోస్, ఎలాంటి B-rolls అంటే వాళ్ళు షూటింగ్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ చెప్పి చేసుకొచ్చాము. అండ్ రైట్ నౌ దే ఆర్ గోయింగ్ వెరీ గుడ్. అంటే అంత జస్ట్ ఇన్ 1.5-2 yearsలో అంత గ్రోత్ వచ్చింది వాళ్ళకి. అంటే ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతారు మీరు? ఎందుకంటే ఒక పక్క చదువుకుంటూనే మరొక పక్క స్టార్టప్కి సంబంధించి దాని నివారణ కానీ దాని ఫాలోఅప్ కానీ ఎలా చేస్తున్నారు? రెండు బ్యాలెన్స్ ఏ విధంగా చేస్తున్నారు? సో నన్ను అడిగితే బ్యాలెన్స్ అనేది ఉండదు, ఇది సీరియస్గా. అంటే అందరూ ఏమంటారంటే బ్యాలెన్సింగ్ ఈజ్ అ థింగ్ అని చెప్పి దాని మీద వీడియోస్ చేస్తారంటారు. బ్యాలెన్సింగ్ ఈజ్ నాట్ అ థింగ్ టు బి ఆనెస్ట్. నేను చెప్పాలంటే ఒక 20% స్టడీస్లో పెడతా అండ్ మిగతా 80% స్టార్టప్లో పెడతా. దాంట్లో కూడా నేర్చుకునే చేస్తున్నా కాబట్టి నాకు అక్కడ ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది, అంతే తేడా. నేను కాలేజ్కి వచ్చే 20% కన్నా ఆ 80%లో ఎక్కువ నేర్చుకుంటున్నా. బిజినెస్ గురించి నేర్చుకుంటున్నా, స్కిల్స్ గురించి నేర్చుకుంటున్నా, ఏఐ ఎలా వర్క్ అవుతుంది, డైలీ అప్డేట్స్ ఇలా తీసుకుంటున్నా కాబట్టి నాకు అక్కడ నుంచి ఎక్కువ ఎక్స్పీరియన్స్ వస్తుందని ఫీల్ అవుతున్నా. అండ్ అట్ ద సేమ్ టైం బ్యాలెన్సింగ్ ఈజ్ నాట్ అ థింగ్ టు బి ఆనెస్ట్. అంటే అందరూ బ్యాలెన్స్ చేస్తాము, ఇది 50 అంటారు కదా, అలా చేస్తే ఏది కాకుండా అవుతుంది అనమాట. అంటే చాలామంది స్టడీ కంప్లీట్ కాగానే ఉద్యోగం వైపు వెళ్తారు, కానీ మీరు స్టడీ కంప్లీట్ కాకుండా ఒక స్టార్టప్ ఏర్పాటు చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎలా ఉంది ఇంతకీ? బేసిక్గా ఎక్స్పీరియన్స్ లోపల ఉంటుంది కదా, తెలుసుకోవాలనేది, దాని చుట్టూ బిల్డ్ చేయడమే ఇట్ ఇస్ స్టార్టప్. బేసిక్గా ఒక ప్రాబ్లం తీసుకొని ఆ ప్రాబ్లం చుట్టూ ఏదో ఒకటి బిల్డ్ చేయడం, లేకపోతే ఆ ప్రాబ్లమ్ని ఎన్హాన్స్ చేసి ఇంకా బెటర్గా ఎలాంటి సొల్యూషన్స్ తీసుకురావడం. అండ్ రెవెన్యూ జనరేట్ అయిందనుకో అది స్టార్టప్, రెవెన్యూ జనరేట్ కాకపోతే వేస్ట్ ఆఫ్ థింగ్. ఎంత ఇప్పుడు మీ స్టార్టప్ ఇన్కమ్ ఎంత ఉంది? సో ఇన్కమ్ అంటే మేము ప్రీ రెవెన్యూడ్, బేసిక్గా బూట్ స్ట్రాప్డ్ కాబట్టి వచ్చిన మనీ రీఇన్వెస్ట్ చేయడం. అండ్ ఫ్రీలాన్సర్స్కి ఇచ్చేది హై పేమెంట్ ఉంటుంది, మేము చాలా తక్కువ కమిషన్స్ తీసుకుంటుంటాం కాబట్టి వీఆర్ ప్రీ రెవెన్యూడ్. అంటే ఎంతమంది మీ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎలా ఉంది వాళ్ళకి, వాళ్ళ ఇక్కడ సంతోషానికి సంబంధించి కూడా ఎట్లా ఫీల్ అవుతున్నారు? సో మా దగ్గర 12 members ఇన్ హౌస్ టీమ్ ఉంది రైట్ నౌ. అందరు క్లౌడ్ బేసిస్ మీద రన్ చేస్తుంటారు. ఎవ్రీ మంత్ ఆఫ్లైన్ మీటింగ్స్ అయితే ఉంటాయి మాకు, ఒక ప్లేస్కి రమ్మంటాం, అక్కడ కలుస్తాము. అండ్ కమింగ్ టు ఫ్రీలాన్సర్స్, మా దగ్గర 300+ ఫ్రీలాన్సర్స్ బేస్ ఉంది, బట్ దాంట్లో అయితే మేము 50 ఫ్రీలాన్సర్స్ వరకు రైట్ నౌ కంటిన్యూస్గా మొత్తం ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. ఎవరికన్నా మోస్ట్ ఆఫ్ ది ఫ్రీలాన్సర్స్ ఏం చేస్తామంటే డైరెక్ట్ కనెక్ట్ చేస్తాం, అంటే కమిషన్స్ ఏం తీసుకోకుండా డైరెక్ట్ కనెక్ట్ చేస్తాం అనమాట. ఓకే, అంటే ఫ్యూచర్లో మీ స్టార్టప్ అంటే ఎంతవరకు రీచ్ కావాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు? మేము దీన్ని ఫ్రీలాన్సింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తీసుకెళ్ళట్లేదు, వీఆర్ బిల్డింగ్ అ ప్లాట్ఫామ్ కూడా. కాబట్టి ఇది $1 million to $1 billion బిజినెస్ అవుతుంది. ఎందుకంటే నాట్ ఓన్లీ జస్ట్ ఒక ఫ్రీలాన్సర్ బేస్ తీసుకొని కమిషన్స్ జనరేట్ చేద్దాం అనేది కాదు. సో అరౌండ్ దిస్ ప్రాబ్లమ్ ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేస్తున్నాము. మేబీ ఇన్ సమ్వేర్ అరౌండ్ 1 or 2 months ఇట్ విల్ బీ అవుట్. ఈ బీటా వర్షన్ వచ్చి అసలు యూజర్స్ ఎలా తీసుకుంటున్నారు దాని ప్రకారం మళ్ళీ ఎన్హాన్స్ చేసి అలా ఉంటుంది. కాబట్టి మా టార్గెట్ వచ్చేసి బై ఎండ్ ఆఫ్ 2027 విల్ బీ స్టార్ట్అప్ విచ్ విల్ బీ జనరేటింగ్ మంచి రెవెన్యూ జనరేట్ చేస్తూ
చేస్తూ అండ్ నాట్ ఓన్లీ కమిషన్స్ డైరెక్ట్గా ప్రోడక్ట్స్ మేము సెల్ చేసే SaaS బేస్డ్ ప్రోడక్ట్స్ వాటి నుంచి జనరేట్ చేద్దాం అనేది ఐడియా. అంటే మీరు ఒక స్టూడెంట్ లెవెల్లో ఉండి కూడా స్టార్టప్ నిర్వహిస్తున్నారు. అంటే యూత్కి సంబంధించి ఇంటర్న్షిప్ కానీ తర్వాత మిగతా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కానీ కల్పించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు? మోస్ట్ ఆఫ్ ది థింగ్ అందరు ఏమనుకుంటారంటే ఇంటర్న్షిప్స్ చేస్తేనే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, సర్టిఫికేట్ వస్తుంది అని. సో దాన్ని చేంజ్ చేయడానికి ఒక క్లయింట్తో మాట్లాడి డీల్ క్లోజ్ చేసుకునే దానికన్నా ఇంటర్న్షిప్ ఎక్కువ అంటే కాదంట. ఎందుకంటే దీనిలో ప్రాసెస్ మొత్తం మీరే చేసుకుంటారు, మీరే బిజినెస్ ఓనర్, యూఆర్ ట్రైంగ్ టు గెట్ ది క్లయింట్. ఇన్ఫిల్ని ఒక బ్రాండ్గా చేస్తే ఒక పర్సన్ ఇన్ఫిల్లో ఇన్ని ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చేస్తే అతనికి వచ్చే వాల్యూ పెంచాలనుకుంటున్నాం. అంటే ఇన్ఫిల్ బ్రాండ్ని అంత పెంచాలి, అలా చూపిద్దాం అనుకుంటున్నాం అనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తే ఏంటంటే వాళ్ళకి తేడా ఉండదు. అంటే నేను ఇన్ని ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చేశానంటే ఇన్ని ఇంటర్న్షిప్స్ చేసినంత సమానంగా అన్నట్టు పోర్ట్రే చేద్దామనే తీసుకెళ్తున్నాము. అండ్ కమింగ్ టు యాక్చువల్ ఇంటర్న్షిప్స్ చేయడంలో అంటే రైట్ నౌ మా కింద 4 ఇంటర్న్స్ పనిచేస్తున్నారు. దాంట్లో ఒక్కరే మా కాలేజ్ నుంచి, మిగతా అందరూ బయట నుంచి ఎక్స్టర్నల్గా తీసుకొని స్కిల్ బేస్డ్గా యాక్చువల్లీ ఎక్కువ ఇంటర్న్స్ని హైర్ చేసుకోవాలనే మాకు కూడా ఉందన్నమాట. సో ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ స్కిల్స్ కదా మోర్ దాన్. అండ్ నన్ను అడిగితే ఇంటర్న్సే కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటారు. అంటే చాలామంది స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసుకుంటారు కానీ సక్సెస్ కాక చాలామంది మధ్యలో డ్రాప్ అవుతుంటారు. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి స్టార్టప్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే. ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి ఒక స్టార్టప్ ఫౌండర్ ఎనర్జీ అయిపోతుంది. అంటే ప్రాబ్లం కరెక్టే ఉంటుంది బట్ ఎనర్జీ అయిపోతుంది అండ్ హీల్ బీ లైక్ హీ డస్ నాట్ యాక్చువల్లీ నువ్వు ఎలా వెళ్ళాలి, ఒక మెంటార్ ఉన్నాడు. సో దానివల్ల హీల్ స్టాప్ బిల్డింగ్ ఇట్. మేబీ ఆఫ్టర్ 1 or 2 years ఇంకొకరు బిల్డ్ చేస్తారు. అండ్ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి ఏంటంటే యాక్చువల్ రీసెర్చ్ చేయరు. యాక్చువల్ ప్రాబ్లమా, దాని చుట్టూ స్టార్టప్ బిల్డ్ చేయొచ్చా, బిల్డ్ చేయడానికి రాదా, ఇవన్నీ తెలియకుండా దే డైరెక్ట్లీ గెట్ ఇన్ నా దగ్గర ఈ సొల్యూషన్ ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, దీనికి సంథింగ్ బిల్డ్ చేసేస్తా అని చెప్పి వచ్చేస్తారు. ఎండ్ పాయింట్ ఏంటంటే వాళ్ళ ఎనర్జీ వేస్ట్ అవుతుంది ఇక్కడ, ఎందుకంటే అది యాక్చువల్ ప్రాబ్లం కాదు. సో ఈ 2 ways వల్లనే యాక్చువల్గా స్టార్టప్స్ అనేవి ఫెయిల్ అవుతాయి. అండ్ దాన్ని యాక్చువల్లీ వాళ్ళు ఎలా పోర్ట్రే చేసుకుంటారంటే నేను ఏదో చేశా, ఏదో అయింది అని పోర్ట్రే చేసుకుంటారు. బట్ ఎనర్జీ వేస్ట్ అంట నేను అలా చేస్తే. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఉద్యోగం కానీ తర్వాత ఇతర రంగాల్లోకి ప్రవేశించాలనుకుంటారు. అలాంటి వారికి మీరు, ఎందుకంటే ఒక పక్క చదువుకుంటూనే ఒక స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేశారు, మీరు ఇలాంటి వారికి ఏం చేసి సమాధానం చెప్తారు? సో బేసిక్గా అందరికీ ఏముంటుందంటే చూద్దాంలే మెల్లగా ఆఫ్టర్ నా కాలేజ్ అయిపోయాక, లేకపోతే ఫస్ట్ ఇప్పుడు ఈ 3 years ఎంజాయ్ చేసి దాని తర్వాత ఫైనల్ ఇయర్లో జాబ్కి ట్రై చేసుకుందాం అని ఉంటుంది. దాన్ని అప్రోచ్ అనేది మారిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు జాబ్స్ అనేవి చాలా ఉండే అండ్ చదువుకునే వాళ్ళు తక్కువ ఉండే. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇంకొక 1 yearలో ఏఐ అనేది చాలా డిఫరెంట్ అయిపోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఏఐ రైట్ నౌ. సో మనం ఎంత పేసప్ అంటే అంత ఫాస్ట్గా వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. 50% ఎంజాయ్మెంట్ మీద ఇంకో 50% స్టడీ మీద పెడితే స్కిల్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఈ రోజు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది స్టార్టప్స్ అయినా ఏ కంపెనీస్ అయినా స్కిల్ మీదనే హైర్ చేసుకుంటున్నారు. రెజ్యూమే అనేది సెకండరీ అయిపోయింది ఆల్రెడీ. ఎంత స్కిల్స్ ఉంది మీ దగ్గర, ఎంత నాలెడ్జ్ ఉంది అనేది ఇంపార్టెంట్. ఆ టైం వేస్ట్ మనం చేయకుండా కొంచెం స్కిల్స్ మీద పెడితే, ఎందుకంటే మనకి ఇప్పుడు చాలా సర్టిఫికేట్స్ ఉన్నాయి ఆన్లైన్లో, వేరే కంట్రీ యూనివర్సిటీస్ నుంచి కూడా ఫ్రీ సర్టిఫికేట్స్ వస్తున్నాయి. కొంచెం దాని మీద పెడితే చాలా నాలెడ్జ్ వస్తుంది. దాన్ని ఒక స్టెప్ ముందుకి వెళ్తేనే కదా ఏం చేయాలి అనే ఒక ఐడియా వస్తుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ మీరు ఒక పాయింట్ ముందుకెళ్ళి ట్రై చేస్తే మీకు కూడా ఏమైనా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ దొరుకుతుందేమో. అందరూ ఫౌండర్స్ అవ్వాలని లేదు, కొందరు బిజినెస్ పెట్టచ్చు, లేకపోతే కొందరు జాబ్ చేయొచ్చు, దానిలో ఏం లేదు. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ ట్రైయింగ్. ఒక స్టెప్ ముందుకేసి ఏదో ట్రై చేస్తేనే అవుతుంది. ప్రస్తుతం అంటే స్టార్టప్ కంపెనీలో పనిచేస్తున్న మరికొంతమంది ఉన్నారు, వారి ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది, ఎందుకంటే ఒక చిన్న వయసులో తను చదువుకుంటూ కూడా కొంతమందికి ఉపాధి కల్పించడం, మీరు దాంట్లో పనిచేయడం ఎలా ఫీల్ అవుతారు? ఇంత చిన్న ఏజ్లో అంటే మనుషులతో మాట్లాడడం కానివ్వండి. సో బేసిక్గా ఇప్పుడు నేను వేరే ఎవరితో 1 year 2 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు సో వాళ్ళంతా కాన్ఫిడెంట్ అనిపించారు నాకు. అంటే బీటెక్ అయిపోయి గ్రాడ్యుయేషన్ అయిపోయి 1-2 years అయినా కానీ ఈ ఏజ్ నుంచే నేను ఒకరితో మాట్లాడడము, డీల్స్ గురించి మాట్లాడడము, కమర్షియల్స్ మాట్లాడడము. సో అవన్నీ చేస్తున్నప్పుడు లైక్ విజన్ కోసం విజన్ మీద పనిచేస్తున్నాను అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కూడా వస్తుంది నాకు. అండ్ ఆ ఫీల్ చాలా బాగుంది నాకు. స్టార్టప్లో డిజిటల్ యుగంతో ఉద్యోగ అవకాశాలతో పాటు కొన్ని మార్పులు చేర్పులు కూడా తీసుకురావాలి, దాంట్లో మీ పాత్ర ఏంటిది? సో నేను వచ్చేసి ఇన్ఫిల్ సర్వీసెస్లో భాగంగా బేసిక్గా ఈ వర్క్ ఆన్ క్లయింట్ రిలేషన్స్ అండ్ కస్టమర్ మేనేజ్మెంట్ మీద వర్క్ చేస్తాను నేను. సో బేసిక్గా ఓవరాల్ మనకి ఏం లీడ్స్ వచ్చినా కానీ ఇన్ఫిల్ సర్వీసెస్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో డెవలప్మెంట్ గురించి ఏ రిక్వైర్మెంట్ వచ్చినా కానీ వాళ్ళ అవసరాలన్నీ తెలుసుకొని మనం వాళ్ళకి ఎలాంటి అవుట్పుట్స్ ఇవ్వగలుగుతాము, వాళ్ళకి ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలుగుతాము అవన్నీ చెప్పి క్లయింట్ ఆన్ బోర్డ్ చేయడం అవన్నీ నేను చూసుకుంటాను. రాబోయే ఫ్యూచర్ మీ స్టార్టప్ సంబంధించి ఎలా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? గోయింగ్ టు బి బ్రైట్. అండ్ మనం చేసిన పనులు ఒకరికి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి అనే దాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం రేపు ఫ్యూచర్లో కూడా మనం ఇంకా బాగా చేయగలుగుతాం అని చెప్పి. ఇంకా నేర్చుకుంటున్నాం, ఇంకా ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ మా ఎక్స్పీరియన్స్లోకి యాడ్ అవుతున్నాయి. విల్ డూ బెటర్, మచ్ బెటర్ ఇన్ ద ఫ్యూచర్. స్టార్టప్ కంపెనీలో మీరు పనిచేయడం, దీంట్లో అసలు ఎలా జాయిన్ అయ్యారు, వాళ్ళతో ఇప్పుడున్న అంటే స్టార్టప్ సంబంధించి మీ పాత్ర ఏంటి?
అండ్ నేను విశ్వక్ని ఎన్ఐటీలో కలిసాను అండ్ వి షేర్ ద సేమ్ విజన్ అనమాట. ఇలా ఎక్స్ప్లోర్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అని చెప్పి వీ హ్యావ్ మాట్లాడుకున్నాం చాలా. అండ్ ఆఫ్టర్ హీ సెడ్ దట్ ఐఎమ్ లైక్ నేను ఇన్ఫిల్ చేస్తున్నాను అని. దాంట్లో నాకు పిఆర్ అనే రోల్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండింది అండ్ ఐ ఆస్డ్ లైక్ నేను చేయొచ్చా అని. ఓకే చేద్దాం. లైక్ పిఆర్ అనేది ఏంటంటే రోల్ లైక్ క్లయింట్స్ని ఐడెంటిఫై చేసి అండ్ వాళ్ళతో డీల్ మాట్లాడుకొని ఫస్ట్ వాళ్ళ బిజినెస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకొని వాళ్ళకి మేము ఇన్ఫిల్ లాగా ఎలా హెల్ప్ చేయగలమని చెప్తున్నాం అంతే. ఎక్కువ మంది కూడా అంటే స్టార్టప్లో పనిచేయడానికి కొంతవరకు ఆసక్తిగా ఉండరు. మీరు అంటే మీ పేరెంట్స్ కానీ మీకు సపోర్ట్ కానీ ఎలా ఉంది ఈ స్టార్టప్లో? యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి నాకు లైక్ ఓన్లీ స్టడీస్ మీద ఉండకూడదు అని చెప్పి అండ్ మిగతావి కూడా ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పి స్టార్టప్ అనేది ఆఫ్టర్ నేను ఎన్ఐటీకి వచ్చిన తర్వాత నాకు ఇలా కూడా చేస్తారు, లైక్ పీపుల్ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ లైక్ అని నాకు తెలిసినప్పుడే. సో నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది స్టార్టింగ్ నుంచే. ఆఫ్టర్ దట్ నేనే తెలుసుకొని నేనే లైక్ ఎక్స్ప్లోర్ చేశాను. లైక్ కాలేజ్లో అందరితో మాట్లాడడం, లైక్ చాలా మంది మా కాలేజ్లో ఇలా చేస్తున్నారు ఆల్రెడీ. తను చాలా చిన్న ఏజ్ అంటే స్టార్టప్ ఏర్పాటు చేసినాక తనతో పని చేయాలంటే ఎలా అనిపించింది ఇంతకి? లైక్ యాక్చువల్లీ ఇద్దరం సేమ్ ఏజ్ కాబట్టి మరీ అంత లైక్ ఇప్పుడు పెద్దవాళ్ళతో చేస్తే వీ హ్యావ్ టు హ్యావ్ దట్ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, మాకు అలా ఏం లేదు. జస్ట్ నార్మల్గా యాజ్ అ ఫ్రెండ్స్ లాగా ఒక విజన్ ఉంది, సో దానికి హెల్ప్ చేసుకుంటూ చేస్తున్నామని. ఇప్పుడు కొత్తగా స్టార్టప్ తయారు చేసుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలతో సక్సెస్ చేసుకోవచ్చు అనుకోవచ్చు? ఫస్ట్ స్టార్టప్ అనేది మనం ఏదో ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ కాంట్రిబ్యూట్ చేయడం అండ్ ఆఫ్టర్ దట్ మనం చాలా గ్రౌండ్ వర్క్ చేయాలి, చాలా రీసెర్చ్ చేయాలి. దాని తర్వాత ఆఫ్టర్ దట్ ఆల్ రీసెర్చ్ మనం క్లియర్ ఉంటే సొల్యూషన్కి అండ్ వీ హ్యావ్ టు హ్యావ్ దట్ రైట్ పీపుల్ అనమాట. లైక్ ఒక టీమ్ బిల్డ్ చేసుకోవాలి, లైక్ ట్రస్టెడ్ టీమ్. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఒక ట్రస్టెడ్ టీమ్ బిల్డ్ చేసుకోవాలి అండ్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్. ఇంకా థ్యాంక్ యూ శివసేన రెడ్డి గారు. ఇది ప్రస్తుతం అంటే చిన్న ఏజ్లో మటుకం స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. అంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నా చెప్తున్నారు. అయితే ఇప్పుడున్న ప్రస్తుతం యువత ఆ టైం వేస్ట్ చేయకుండా అనేక రకాల స్కిల్స్ నేర్చుకుంటే భవిష్యత్తులో మంచి అవకాశాలను కూడా పొందవచ్చు అని చెప్పి కూడా వారైతే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చిరంజీవితో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.